హాయ్ ఫ్రెండ్స్, రేపటి అనాలిసిస్ ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నాను. రేపు నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది. నేను చెప్పినట్లే మార్కెట్ ఏమైనా ఫాస్ట్గా ఏమైనా కిందికి వస్తే మాత్రం ఫాల్ సిగ్నల్ ఇస్తుంది అంటే ఇక్కడ పోయి 5 మినిట్స్లో చూడండి మార్కెట్ ఫాల్ సిగ్నల్ ఇచ్చి రెసిస్టెన్స్ ఎక్కడుందో అక్కడే రెసిస్టెన్స్ తీసుకుంది, మళ్ళీ వచ్చి సపోర్ట్ తీసుకొని సస్టైన్ అయ్యింది. నేను ఇలాగే చెప్పుతున్నా లేదు వేరే రీతి చెప్పుతున్నా అనేసి మీరే ఒకసారి వీడియో చూడండి. నా అనాలిసిస్ మీకు ఇష్టమైతే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. రేపటికి వచ్చే రెసిస్టెన్స్ లెవెల్ సేమ్ రెసిస్టెన్స్ లెవెల్ 23,144 నుంచి 23,137. నాకు తెలిసిండే ప్రకారము రేపు ఇది ఇమ్మీడియట్గా బ్రేక్ అయ్యేది డౌటే. గ్యాప్ డౌన్ అయ్యి మార్కెట్ ఫాస్ట్గా పైకి వెళ్ళడానికి ప్రాబబిలిటీ ఉన్నట్లు కనిపిస్తూ ఉంది. ఈరోజు చూస్తే కంటిన్యూస్గా ఆల్మోస్ట్ 6 డేస్ నుంచి కంటిన్యూస్గా రెడ్ క్యాండిల్సే ఫామ్ అయ్యింది. రేపు ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాను మేబీ బ్లూ కలర్ క్యాండిల్ అయ్యేదానికి ప్రాబబిలిటీ ఉంది. అదొక కండిషన్. ఈరోజే కావాల్సిండే బట్ ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకొని మార్కెట్ రివర్స్ అయ్యింది నుంచి మార్కెట్ ఇది ఈ లెవెల్ని టెస్ట్ చేసేదానికి ప్రాబబిలిటీ లేదు అనుకుంటా ఉన్నాను. బట్ రెసిస్టెన్స్ లెవెల్ ఇదే తీసుకుంటా ఉన్నాను. సపోర్ట్ లెవెల్ వచ్చి 23,022 నుంచి 23,976. యూట్ కింద ఓపెన్ యూట్ కిందే క్లోజ్ అయితే మార్కెట్ ఈ లోని టెస్ట్ చేసేదానికి హై ప్రాబబిలిటీ ఉంది. ఫ్లాట్ ఓపెన్ అయ్యి సాలిడ్గా రెడ్ క్యాండిల్ ఫామ్ అయితేను మార్కెట్ ఈ లోని టెస్ట్ చేసేదానికి హై ప్రాబబిలిటీ ఉంది. సో ఈ లోని టెస్ట్ చేసి తర్వాత ఇక్కడ ప్రైస్ యాక్షన్ ఏం జరుగుతుంది తర్వాత ఆలోచించి ట్రేడ్ తీసుకుంటే బెటర్. ఇక్కడే బయింగ్ ఆపర్చునిటీ దొరికితే మార్కెట్ కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంది. ఇన్ కేస్ గ్యాప్ అప్ అయితేను ఇది బ్రేక్ అయితేను మార్కెట్ సస్టైన్ అయ్యేకి ప్రాబబిలిటీ తక్కువగా ఉంది. ఎందుకు అంటే మార్కెట్ బాగా కన్సాలిడేషన్ అయ్యింది. ఈరోజు ఫాల్ జరిగింది, మళ్ళీ ఈరోజు జరిగిండే హైని బ్రేక్ అయ్యింది బట్ సస్టైన్ కాక మళ్ళీ కిందకు వచ్చింది. రేపు సస్టైన్ అయ్యలేదు అనుకుంటా ఉన్నాను. నా ప్రకారము కిందకు వచ్చి తర్వాత ఒక మంచు క్యాండల్తో ఏమైనా బ్రేక్ ఇస్తే ఈ లెవెల్లో తర్వాత పైనకి వెళ్ళేదానికి ప్రాబబిలిటీ ఉంది. పైన ఓపెన్ అయితే మాత్రం ఇదే సపోర్ట్ లెవెల్గా యాక్ట్ అయ్యేదానికి ప్రాబబిలిటీ ఉంది. హ్యూజ్ గ్యాప్ అప్ అయితే నేను చెప్తా ఉండేది. సో బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూస్తే సో నేను ఏం లెవెల్స్ చెప్పినో సేమ్ లెవెల్సే బట్ 49,300 ఒక సపోర్ట్ లాగానే తీసుకుంటాను. ఇన్ కేస్ ఈ సపోర్ట్ కింద ఓపెన్ అయ్యి కిందే క్లోజ్ అయితే మాత్రము మార్కెట్ డ్రాస్టిక్గా ఫాలో అయ్యేదానికి హై ప్రాబబిలిటీ ఉంది. నేను ఇదే సపోర్ట్ లెవెల్ నేను ఇదే రెసిస్టెన్స్ లెవెల్ తీసుకుంది. మీరు కావాలన్నా పోయి చూడండి నేను చెప్పిండేది కరెక్టో లేదో అనేసి. బట్ ఇక్కడి నుంచి కంటిన్యూస్గా ఫాల్ అయితే నేను తీసుకోవద్దండి అంటేనే చెప్పింది, నేను అక్సెప్ట్ చేస్తూ ఉన్నాను. మళ్ళీ ఇక్కడ ఫాల్ సిగ్నల్ ఇచ్చే నేనేం చెప్పింది అంటే 49,200 నుంచి 49,000 అనేది సపోర్ట్ లెవెల్లో చూడండి. ఇక్కడ మార్కెట్ టర్న్ అయ్యేసి ఈ 49,000ని టెస్ట్ చేసి తర్వాత పైనకి వెళ్ళింది. సో చూస్తే మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత ప్రాబబిలిటీ ఉంది చెప్తా ఉండే లెవెల్స్. సో రేపటికి చూస్తే 49,450 నుంచి 49,428 అనేది సపోర్ట్ లెవెల్. రెసిస్టెన్స్ లెవెల్ చూస్తే 49,702 నుంచి 49,787. ఈ లెవెల్ని బ్రేక్ చేసేదానికి చాలా కష్టం పడేదానికి ప్రాబబిలిటీ ఉంది. లేదు ఇదే జోన్లో ఉండేదానికి ప్రాబబిలిటీ ఉంది. ఇన్ కేస్ 49,300 కింద ఓపెన్ అయ్యి కిందే క్లోజ్ అయితే మాత్రము ఈ లోని టెస్ట్ చేసేదానికి హై ప్రాబబిలిటీ ఉంది. సో ఫిన్ నిఫ్టీ లెవెల్ చూస్తే 23,304 నుంచి 23,267 అనేది రెసిస్టెన్స్ లెవెల్ రేపటికి. సపోర్ట్ లెవెల్ చూస్తే 23,161 నుంచి 23,132 అనేది ఫస్ట్ సపోర్టు. సెకండ్ సపోర్ట్ వచ్చి 23,074 అనేది సెకండ్ సపోర్టు. ఇన్ కేస్ రేపు ఫ్లాట్గా ఇన్ కేస్ గ్యాప్ డౌన్ అయ్యి ఇటు కింద ఓపెన్ అయ్యి ఇటు కిందే క్లోజ్ అయితే మాత్రము డెఫినెట్గా మార్కెట్ ఈ లోని టెస్ట్ చేసేదానికి హై ప్రాబబిలిటీ ఉంది. లేదు అంటే మార్కెట్ ఇదే జోన్లో ఉంటే మార్కెట్ కన్సాలిడేషన్ అయ్యేదానికి ప్రాబబిలిటీ ఉంది. బట్ ఈ లెవెల్ బ్రేక్ చేసేదానికి చాలా కష్టం పడేదానికి ప్రాబబిలిటీ ఉంది అనుకుంటా ఉన్నాను. ఎందుకు అంటే చెప్తే ప్రీవియస్గా చూస్తే ఈ లెవెల్ బ్రేక్ చేసేదానికి చాలా కష్టం పడింది. బ్రేక్ చేస్తూను మార్కెట్ అట్లే కంటిన్యూషన్ కాలేదు, మళ్ళీ రివర్స్ తీసుకొని సస్టైన్ అయ్యింది. ఫ్లాటు స్లైట్ గ్యాప్ డౌన్ అయితేను మార్కెట్ కన్సాలిడేషన్ అవుతుంది. బట్ 23,074 కింద ఓపెన్ అయ్యి కిందే క్లోజ్ అయితే మాత్రం మార్కెట్ ఫాల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు.
గ్యాప్ అప్ ఏమైనా అయితే 23,320 పైన ఏమైనా ఓపెన్ అయ్యి పైనే క్లోజ్ అయితే మళ్ళీ సపోర్ట్ లాగా యాక్ట్ అయ్యేదానికి రెసిస్టెన్స్ సపోర్ట్ లాగా యాక్ట్ అయ్యేసి మార్కెట్ ఇక్కడి నుంచే పెరిగేదానికి ప్రాబబిలిటీ ఉంది. ఫ్లాట్ ఓపెన్ అయితే మార్కెట్ కన్సాలిడేషన్ అయ్యేదానికి ప్రాబబిలిటీ హైగా ఉంది. సో సెన్సెక్స్ లెవెల్ చూస్తే సో ఫస్ట్ సపోర్ట్ వచ్చి 76,000 నుంచి 76,800 ఈ 200 పాయింట్స్ సపోర్ట్ లెవెల్. ఈ 200 పాయింట్స్ కింద ఓపెన్ అయ్యి కిందే క్లోజ్ అయితే మాత్రము లో ఏముందో టెస్ట్ చేసేదానికి ప్రాబబిలిటీ ఉంది. అలా కాక ఫ్లాట్ ఓపెన్ అయ్యేసి రెసిస్టెన్స్ లెవెల్ మళ్ళీ టెస్ట్ అయితే మళ్ళీ మార్కెట్ కిందకు వచ్చేదానికి ప్రాబబిలిటీ ఉంది. ఇది చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ 76,530 నుంచి 76,464 అనేది. ఈ లెవెల్ బ్రేక్ అయితేను మళ్ళీ ఇమ్మీడియట్గా ఇంకొక రెసిస్టెన్స్ ఉంది 76,860 నుంచి 76,779. మార్కెట్ ఈ రెండు రేంజ్లోనా కానీ ఈ రేంజ్లోనా మార్కెట్ ఉండేదానికి ప్రాబబిలిటీ ఉంది. ఐదర్ ఈ రేంజ్లోనా కానీ ఈ రేంజ్లోనా కానీ ఈ రేంజ్లోనా కానీ. సో ఈ మూడు రేంజ్లో ఉండేదానికి ప్రాబబిలిటీ, బట్ కన్సాలిడేషన్ అయ్యేదానికి ప్రాబబిలిటీ ఎక్కువగా కనిపిస్తోంది. సో చూస్తామా రేపు ఏం జరగచ్చు అనేసి. సో నా అనాలిసిస్ మీకు ఏమైనా ఇష్టమైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.